హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంత సింపుల్గా మరియు టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దీన్ని మనం దోశ, రోటీ, పుల్కా, చపాతీ, జొన్న రొట్టె అలాగే కాకుండా సాంబార్ అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనము ఆలుగడ్డల్ని బాగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో కానీ లేదా ప్రెషర్ కుక్కర్లో కానీ వేసుకొని మనము ఉడికించుకోవాలి. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. అలా ఉడికించుకున్న తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూతను ఓపెన్ చేసుకుని ఇందులో ఉన్న వేడి నీళ్ళను వంపేసుకొని మనము నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా పైన ఉన్న తొక్కును ఆలుగడ్డకి తొక్కును తీసేసుకొని మనము చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న రోల్ కానీ లేదా మిక్సీ జార్ కానీ తీసుకొని అందులోకి వెల్లుల్లిపాయ, చిన్న అల్లం ముక్క, అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని మనం పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉంటే ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు మరియు మినపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకును యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతూ ఉండగా ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు మరియు పసుపుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనము ఈ ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఉల్లిపాయలు ఆల్మోస్ట్ మగ్గిపోయి ఇందులోకి మనము ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఈ పోపులో అంతా బాగా మిక్స్ చేసుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనము ఈ ఆలుగడ్డలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉండగా చివరగా మనము కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా మరియు ఎంత క్విక్గా తయారు చేసుకున్నామో చూసారుగా. దీన్ని మనం ఇందాక చెప్పినట్టు దోశ లేదా రోటీస్లో కూడా చాలా మంచి కాంబినేషన్. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.